హాయ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? పులివెందులలో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది 1980లో కట్టారు. 45 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. సో అందుకోసమే చూపిద్దామని చెప్పి ఒక వ్లాగ్ తీస్తున్నాం. ఇది రండి. నా ఫేవరెట్ ఇల్లు కూడా కాబట్టి సో మీకోసం. ఇంక రండి, కథలు కథలుగా చెప్తుంది. మొదలెట్టు. ఇది 2 ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ రెంట్కి ఇచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ అయితే అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఇది మా అమ్మమ్మ కష్టపడి పెంచుకున్న చెట్టు అనమాట. ఒకసారి కొట్టేశారు కానీ మళ్ళీ పాపం కష్టపడి పెంచుకుంది. ఇది మందారం చెట్టు, ఇది మల్లె చెట్టు అనమాట. మా మేడం గారు వచ్చేసారు గైస్, చిన్న మేడం గారు వచ్చారు. మీరు కూడా రాకులు వచ్చారా మామి? మాట్లాడండి. మీటింగ్ నుంచి వచ్చేసారు అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మతో మీటింగ్ పోయేసి వచ్చారు. మనమైతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ఇలా అయితే స్టెప్స్ ఉంటది అనమాట ఇక్కడ. ఓ మమ్మీ. ఈ స్టెప్స్ చూడండి, చాలా చిన్న స్టెప్స్. అప్పట్లో ఇవే మళ్ళా బ్రాడ్ వైడ్ స్టెప్స్ ఏమి ఉండవు. హైట్ ఎక్కువ, విడ్త్ తక్కువ ఉంటాయి స్టెప్స్. ఈ డోర్ లాంటిది. వాటర్ ఓన్లీ ఫర్ వాస్తు పర్పస్ మాత్రమే యూస్ చేస్తున్నారు. ఎక్కువ వాటర్ అనమాట డోరు. రండి మాట్లాడు. సో స్టార్టింగ్ ఇలా పైకి మెట్లెక్కి వస్తాను. ఇదైతే హాల్ అనమాట. ఫస్ట్ అయితే హాల్ వస్తుంది మనకి మిడిల్లో. ఇదైతే మా పాత టీవీ గైస్. ఇది ఎప్పటిదో టీవీ కూడా నాకు తెలియదు, ఐడియా లేదు. నేను పుట్టక ముందు అనుకుంటా ఈ టీవీ. బ్రాండ్ ఏంటంటే బీపీఎల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఎత్తుకున్నప్పుడు దొరకదేమో నాకు తెలిసి. ఇది దొరకదు, బీపీఎల్ బ్రాండ్. ఇది ఎక్కడో చాలా రేర్ కేసెస్ లో ఉన్నాయి అనమాట. అదైతే ఇంకొకటి అనమాట, అజంతా తెలుసు కదా బ్రాండ్. అజంతా బ్రాండ్ ఇది. అప్పట్లో వాచ్ చాలా ఇయర్స్. ఇప్పుడు మనకి దొరకదు. ఉన్నాయి, చాలా రేర్ లో ఉన్నాయి అజంతా బ్రాండ్స్ అనమాట. అది నాకు దాదాపు ఇల్లు కట్టినప్పుడు తెచ్చిన వాచ్ అనుకుంటా అది మేబీ. సో ఇక్కడ టీవీ పక్కన చూసారంటే ఇదైతే మా పెళ్ళప్పుడుది అనమాట. క్యాలెండర్ లాగా ఇచ్చినారు ఫోటోగ్రాఫర్. అది మా అమ్మమ్మ కాస్త గుర్తుగా తెచ్చిడ పెట్టుకున్నారు. ఇదైతే మా అమ్మమ్మ మా తాతయ్య గైస్ పెళ్ళైనప్పుడులో కొత్తలో అనుకుంటా ఈ ఫోటో. వాళ్ళిద్దరు మెమరీగా నాకు తెలిసి ఒక ఫ్రేమ్ అంటే ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఇదైతే షోకేస్ అంటాం కదా మనము, అలాంటిది అనమాట ఈ షోకేస్. షోకేస్ లో దాదాపు 90% అంతా మా తాతయ్యకి వచ్చిన ప్రైజెసే ఉంటాయి ఇందులో. చూసారా ఇవన్నీ ఈ లైన్ గా ఇవంతా మా తాతయ్య ప్రైస్లే గైస్. ఇది మా శశి గారిది. మా అమ్మమ్మ తస్కరించింది అనమాట మా ఇంట్లో నుంచి నాకు తెలియకుండా. ఇది కూడా మా తాతయ్యకి వచ్చిన ప్రైజే అనమాట. ఇది చూసారా, ఎవరో గుర్తుపట్టారా గైస్? ఇది నేనే, నా 5th క్లాస్లో నేను ఇది ఇట్లా ఉన్నా అనమాట. నా 5th క్లాస్లో. ఇది మా మామ, ఇది మా పిన్ని కూతురు జాన్ పాప. ఇవి కొన్ని ఫొటోస్ అనమాట మావి. ఇక్కడ ఇవి కూడా మా తాతయ్యకి వచ్చినవే అనమాట. అప్పట్లో ఇదండి 1991 పులివెందుల మైన్ సేఫ్టీ వీక్. అప్పట్లో ప్రైజెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి, క్యూట్ గా. ఇది కూడా గైస్, ఇది కూడా సేమ్ మా తాతయ్యది. ఇవన్నీ మా తాతయ్య ప్రైజెస్ అనమాట. కాఫీ మగ్స్ లా ఉన్నాయి ఫ్రెండ్స్, భలే ఉంది. ఇదైతే మా తాతయ్య టార్చ్, కనిపిస్తుందా? అబ్బో, ఇది ఎన్నో ఏళ్ళది ఉన్నట్టుంది. చూద్దాము. హెవీగా ఉంది అసలు ఇది. మా తాతయ్య ఎక్కడికి వెళ్ళినా అదైతే మా తాతయ్య చేతిలో ఉండాల్సిందే. ఎప్పుడు వెళ్ళినా తీసుకొని వెళ్తాడు ఖచ్చితంగా, ఎమర్జెన్సీకి ఏదైనా అవసరం అవుతుంది అని చెప్పి. 2 హెవీ డ్యూటీ బ్యాటరీస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఆలోచించుకోండి ఎంత హెవీయో ఇది. ఇంకా ఇక్కడ పైన చూసారంటే ఇవంతా దేవుడి ఫొటోస్ లాగా పెట్టేసి ఉంటారు బాబావి. ఇంకా నెక్స్ట్ ఇది హాల్ అనమాట. యాక్చువల్లీ మెట్లు ఎక్కదాని ఫస్ట్ రూమ్ ఇదే హాల్. ఇదంతా మనకి ఇప్పుడు
వార్డ్రోబ్ ఎట్లా మన బెడ్రూమ్స్ లో అట్లా ఇది ఒక కైండ్ ఆఫ్ వార్డ్రోబ్. దీంట్లో వీళ్ళ తాతకి ఇంపార్టెంట్ బుక్స్ కానీ చదవడం కానీ. ఇవంతా మా తాతయ్య బుక్సే. మైన్స్ లో ఉన్న బుక్స్ లేదంటే సంథింగ్ ఆయనకి ఏమైనా అవసరమైన బుక్స్ అన్ని షెల్ఫ్ లోనే వేస్తారు అనమాట. ఇదంతా మా తాతయ్య షెల్ఫ్. ఈయనే గైస్ మా తాతయ్య ఉండెలో ఓబుల్ రెడ్డి. 2021లో చనిపోయారనమాట. సో ఇక్కడ చూసారంటే అల్లుడు గారి ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ పెద్ద అల్లుడు మా మామగారు, మా నాయన గారు అనమాట. చూసారా దర్జా చూసినారా? ఆయన కాలిపోయిన కాలు వేసుకుని బాగున్నారు కదా. ఇక్కడ మా నాన్న, ఇక్కడ మా అమ్మ. ఇక్కడ ఎవరో మీరే గెస్ట్ చేయాలి గైస్. గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఎవరు. ఇంకెవరు? నువ్వే సొట్టబుగ్గలు దానివి. క్యూట్. ఇక్కడ పైన వచ్చి వీళ్ళ తాతయ్య గారు వర్క్ చేసిన మైన్స్ కొలీగ్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఆఫీస్లో కొన్ని పిక్చర్స్ అన్నమాట. అండ్ అలానే రండి, ఇప్పుడు హాల్ అయిపోతానే నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ లాంటిది. ఇది పాతలు కాబట్టి సపరేట్ రూమ్స్ ఏం లేవు. సో స్ట్రైట్ గా రూమ్స్ ఉంటాయి అన్నమాట. కైండ్ ఆఫ్ బెడ్రూమ్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చేలాగా మనకి హౌసెస్ విత్ లెంత్ ఏమి ఉండవు. ఇవి ఎలా ఉంటాయంటే హౌసెస్ అన్ని లెంత్ ఎక్కువ ఉంటాయి. మనం దాటుకుంటా ఉంటే రూమ్స్ వస్తాయి. అంతేగాని మన హాల్లో ఉండి రైట్ సైడ్ బెడ్రూము, లెఫ్ట్ సైడ్ దాని స్ట్రైట్ ఇంకో బెడ్రూము, మన కిచెన్ అట్లేమి ఉండదు. ఇలా పొడుగ్గా ఉంటాయి. నచ్చిన బెడ్రూమ్ నచ్చిన రూమ్ లో నచ్చిన హాల్లో ఉండొచ్చు ప్రశాంతంగా. అండ్ ఇందాక చూపించాను మెట్లు ఎక్కేటప్పుడు డోర్ అని చెప్పి, వాస్తు డోర్ అని. ఇదే ఆ వాస్తు డోర్ అనమాట. ఎక్కువగా యూజ్ చేయరు, జస్ట్ ఫర్ వాస్తు పర్పస్ పెట్టించారంట. అప్పట్లో పెట్టించారు 1980లో. 45 years అవుతుంది. అండ్ గైస్ ఆ ఫ్యాన్ చూసినారా? ఆ ఫ్యాన్ చాలా చిన్నది. మా తాతయ్య వాళ్ళకి బట్టల షాప్ ఉండింది నా చిన్నప్పుడు, నా 3rd class లో. అప్పట్లో వాళ్ళు యూజ్ చేశారు ఆ షాప్ లో. ఇప్పటి కూడా అసలు ఇంతవరకు నాకు ఏ ప్రాబ్లం కూడా రాలేదన్నమాట. అన్ని ఫ్యాన్స్ కంటే ఈ ఫ్యాన్ బాగా వర్క్ అవుతుంది మా ఇంట్లో. అదే పొట్టిదే కానీ గట్టిది అంటలా అట్లాంటిది. అట్లా ఈమెలాగే. ఇంకోటి ఏమంటే ఇక్కడ కడ్డీలు చూసినారా? కమ్మీలు ఇవి ఈ రెండింటికి ఇట్లా ఉయ్యాల కట్టేవాళ్ళు అనమాట. నా చిన్నప్పుడు ఉయ్యాల్లో ఊగేదాన్ని. నా 10th class వరకు కూడా ఉయ్యాలు ఇక్కడే ఉండింది, ఊగేదాన్ని అనమాట. ఇది ఒక చిన్న మెమొరీ. ఇలా ఇంకా ఇది దాటుకొని బయటకు వచ్చామంటే ఇక్కడ బాల్కనీ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి బాల్కనీ అనుకోండి, లేదంటే టెర్రస్ అనుకోండి, ఆల్ ఇన్ వన్ అనుకోండి, ఇది కాస్త చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో నుంచి వస్తుంది కదా, మామూలుగా మనకి డూప్లెక్స్ హౌస్లో ఉంటాయి కదా, అట్లా ఉంటుంది అనమాట. ఇది చూసారంటే మా పిల్లకాయ సాఫ్ట్ టాయ్స్. ఇది కనిపిస్తే చాలు రెచ్చిపోతుంది, ఇంకా పైన వేసుకొని దొల్లాడుతుంది దీంతో. చెప్పాను కదా రీసెంట్గా ఇంటికి ఏం వర్క్ చేయలేదు, జస్ట్ పెయింటింగ్ వర్క్, కాస్త ప్యాచ్ వర్క్ చేశారనమాట. దానికి సంబంధించిన డబ్బాలు ఇవన్నీ. మా మేడం గారి ప్లేస్ అది. రోజు అక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటది అనమాట పాపం. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సూపర్. ఇది పైకి స్టెప్స్ అనమాట. ఇంకా గైస్ ఈ వాల్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు పక్కన ఇల్లు కొత్తగా కట్టరు కానీ ఇది మనకి పాతగా పక్క ఇల్లు కూడా పాతగా ఉన్నప్పుడు 2 ఇళ్ళకి ఒకే వాల్ ఉంటది. ఇక్కడ ఏమంటే ఇక్కడ 3 holes లాగా వస్తుంది ఇట్లా. అప్పుడు డిజైన్ అనమాట అది. పక్కన ఒక దివ్య అక్క అనే వాళ్ళు ఉండేవాళ్ళు పక్కింట్లో. సో నేనేమంటే ఇక్కడ స్టూల్ వేసుకొని ఆ హోల్లో నుంచి బయటకు వెళ్ళి అక్కతో ఆడుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేదాన్ని అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇలా వెళ్ళామంటే మనకి టెర్రస్ వస్తుంది, మళ్ళీ చూద్దాం లాస్ట్ లో. ఇప్పుడైతే మీకు కిచెన్ చూపించేస్తా. సో రండి వ్యూ అయితే ఇలా ఉంటది. ఇంకా లోపల రండి. ఇది కైండ్ ఆఫ్ లైక్ పూజ గది ప్లస్ చెప్పు. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ పూజ గది అనుకోండి. మనకి డ్రెస్సింగ్ రూమ్ అంటారు కదా, అట్లా అనుకోండి. ఇంకా ఆల్మోస్ట్ బట్టలు చేంజ్ చేసుకోవడము, బట్టలకి వార్డ్రోబ్స్లో ఉంటాయి అన్నమాట బట్టలు అన్నీ. ఇది ఒక వార్డ్రోబ్. ఇలా లోపల రా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి లేటెస్ట్గా బెడ్రూమ్స్లో వచ్చే వార్డ్రోబ్స్ ఉన్నాయి కదా, అప్పట్లో వార్డ్రోబ్స్ ఇది అనమాట. మనకు స్లైడర్స్ వస్తాయి, ఏదేదో వచ్చేసినాయి. ఇప్పుడు అట్లా కాదనమాట. ఒక్కసారి ఆలోచించండి, దీని లోపల ఎంత ప్లేస్ ఉందంటే వాల్ ఎంత విడ్త్ ఉంటుందో చూడండి. ఇంచుమించు 2 అడుగులు ఉంటుంది వాల్, ఈ పక్క ఆ పక్క.
ఆ 2 అడుగుల వాల్లో మనకి ఈ షో కేసెస్ వస్తాయి అనమాట. అలానే ఈ పక్క కూడా సేమ్ ఇలానే. దీంట్లో కూడా అంటే బట్టలు, పాత బట్టలు అన్నీ పెట్టుకో ఉంటారు దీంట్లో. సో ఫ్రిడ్జ్, ఇంకా అటు సైడ్ చూస్తే మనకి క్రాకరీ సెట్ అనమాట. క్రాకరీ యూనిట్ లాగా అప్పట్లో. ఓకే, దీనికి లాక్ సిస్టమ్ చూడండి, ఇలా పైకి అనుకుంటే వస్తుంది, తీసుకోవడమే. ఇది మా అమ్మమ్మ క్రాకరీ యూనిట్ గైస్. క్రాకరీ యూనిట్ అయిపోయిందంటే ఇంకా దీనికి చూడండి మామూలు గ్లాసెస్ వస్తాయి కదా, గ్లాసెస్ కావు, నెట్. అప్పట్లో కాబట్టి ఇంకా అవే ఎక్కువ. ఇంకా దీన్ని లాక్ వేసేసినామా, ఇక్కడ ఒక లాక్ వస్తుంది, కీస్ చూడండి, లాక్స్ ఉండవు, జస్ట్ ఫార్మాలిటీకి అట్లా వేసేస్తాము. ఇది అప్పట్లో ట్రంక్ పెట్ అనమాట. ట్రంక్ పెట్ అంటే అసలు తెలుసా మీకు? ఇప్పుడు జెన్జీ కిడ్స్కి అస్సలు తెలియలేము. మేమేదో 90s కిడ్స్ కాబట్టి మాకు తెలుసు. జెన్జీస్కి అయితే అసలు ట్రంక్ పెట్ అంటే ఏందో తెలియదు, ఏం తెలియదు. దీంట్లో బట్టలు వేసుకుంటాం. దీంట్లో అంతా మా మామగారు బట్టలు, మా బాబాయ్ గారి బట్టలే ఉన్నాయంట. అంటే అల్లుడి బట్టలు కొత్త పెళ్ళైన కొత్తలో వంత ఎత్తి పెట్టింది అన్నమాట మా అమ్మమ్మ. సో ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ పూజ గది గైస్. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ ఇంట్లో అనుకోవచ్చు. అంటే ఈ ప్లేస్ ని చాలా పవిత్రంగా చూస్తారనమాట మా ఇంట్లో. చాలా చాలా పవర్ఫుల్ గా, పవిత్రంగా అన్నట్టు చూస్తారు గైస్. ఇదైతే మా బీరువా అన్నమాట. బీరువా, అప్పటి బీరువా అసలు. ఇది చూసారంటే ఇక్కడ దేవుడు అన్నీ ఉంటాయి. ఇలా మా మామూలుగా తాతయ్య సెటప్ చేసుకున్నారు అలాగా బీరువాకి. ఇదొక సెట్, 2 లాక్స్ ఉన్నాయి దీనికి. మిర్రర్ కూడా ఇచ్చారు. రండి. ఇది నాకు తెలిసి మా అమ్మ వాళ్ళు పుట్టక ముందు నుంచే ఉంది అనుకుంటా వేసి బీరువా. ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్దాం. నాకైతే ఇంట్లో బాగా నచ్చింది కిచెనే. ఎందుకంటారా? చూద్దురండి, మీరే చూద్దురండి. ఇది లైక్ గ్యాస్ ఏరియా అనమాట వంట చేసుకునేకి. మనకి ఇప్పుడు చిమ్నీస్ వస్తున్నాయి కదా, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్. దాని బాప్ ఇది. ఆటోమేటిక్ కాదు, సెమీ ఆటోమేటిక్ కాదు, ఎనీ టైం మనం ఇక్కడ ఫుడ్ చేసుకుంటాం కదా, ఈ పొగ అంతా ఇంకా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. రండి, దగ్గర రండి, లోపల రా, చూపించు. పైన పైన ఇలా అయితే హోల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా వంట చేస్తే కూడా పొగ అంతా అట్లా వెళ్ళిపోతుంది. ఎగ్జాస్టర్ లాగా అనుకోండి గైస్. అది మళ్ళీ పైన చూపిస్తాను మీకు. రోకులు ఎప్పుడు రోకులు మా ఇది? ఈ రోకులు ఎప్పుడుది? రోలు దీనికి కూడా దగ్గర 45 years ఉంది, 45 ఏళ్ళు దాకుంది దీనికి కూడా. అప్పట్లో రోల్ కింద ఇంకొక రోల్ కూడా ఉంది గైస్, చాలా పెద్దదంట. ఇది మా అమ్మమ్మ సామ్రాజ్యం కిచెన్. ఇది వీడియోకి. ఇంకా ఇట్రా, ఈ క్రాకరీ సెట్ పైన ఏం కన్ను ఉందన్నమాట. అది నాకు చిన్నప్పటి నుంచి దానిపైన అంటే చాలా ఇష్టం అనమాట. అది దాంట్లో ఏమైనా పెట్టుకోవాలి, మంచిగా డైనింగ్ టేబుల్ పైన వేసుకోవడం చాలా ఇష్టము. సో ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మా అమ్మమ్మ అడిగి తీసుకుంటాను నేను మా ఇంటికి. ఇది డైనింగ్ టేబుల్, ఇక్కడ ఒక 2-3 కూర్చొని ప్రశాంతంగా తినేయచ్చు. ఇది అప్పట్లో ప్లేట్ స్టాండ్ అన్నమాట, ప్లేట్స్ అలా పెట్టుకోవడానికి. ఈ విండో చూడండి ఎంత క్యూట్ గా ఉంది, చూడండి అసలు ఎంత క్యూట్ ఉంది అసలు. దీనికి కట్టను ఎంత బాగుంది, అందుకే నాకు ఈ కిచెన్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇది కూడా అంటే ఇప్పుడు మన కిచెన్ రూమ్ లో ర్యాక్స్ వస్తాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ర్యాక్. అండ్ ఆల్సో ఈ మిక్సీ అయితే దగ్గర 20 years అవుతుందంట, ఇంకా ఇంతవరకు ఏం రిపేర్. మా అమ్మ 9th or 10th క్లాస్ మిక్సీ కేసు మా అమ్మ. అంటే ఇప్పుడు ఆయన 45 years ఉంది, ఎట్లా చూసుకున్నా 20 years ఉంటుంది మిక్సీ. నో రిపేర్ ఇంతవరకు గైస్, అది విషయం. ఇలా అయితే. సో ఇక్కడైతే ఇలా ర్యాక్స్ వచ్చేసి స్టవ్ ఇలా చూడండి ఎంత చిన్నది కిచెన్ రూమ్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇక్కడ వంట చేసుకుంటే ఏమైనా కావాలంటే వెంటనే తీసుకోవచ్చు. అదే మన టౌన్ లో, సిటీలో అనుకోండి, ఏదైనా కావాలంటే ఇటు తిరిగి ఆ మూల పోయి తెచ్చుకురావాలా. ఏదో కబోర్డ్ ఓపెన్ చేసుకోవాలి, సూపర్ మార్కెట్ లో తిరిగినట్టే మన కిచెన్స్. చూడండి సింపుల్ గా ఉంది అసలు. ఇక్కడ నుంచి ఏం కావాలన్నా టకటకాని తీసుకున్నామా, వేసుకున్నామా. లైటర్ కి కూడా ఒక అదిలాగా ఇచ్చేసారు. సో ఇది ఒక క్యూట్ కిచెన్ అన్నమాట మా అమ్మమ్మది.
వాష్ ఏరియా ఇది కూడా బాగుంటుంది. వాష్ ఏరియా ఏంది రాను వాష్ ఏరియా కూడా బాగుందంటారంటే అప్పట్లోది కాబట్టి బాగుంది, చూడ్డానికి క్యూట్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇది వాష్ బేసిన్ అనమాట. షింక్ లైక్ వాష్ రెండు ఒకటే కదా. కాదు, షింక్ అది. షింక్ అబ్బా ఇది. ఇది షింక్. చెప్పు ఏం చేస్తారు షింక్ లో? సామాన్లు కడతారు. సామాన్లు కడతారంట వీళ్ళు. ఇవి చూడండి, స్విచ్ బోర్డు 40 years స్విచ్ బోర్డు. ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి. దీని లాక్ సిస్టమ్ చూడండి, లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇది ఓపెన్ చేసి రిపేర్ అంటే తీయడం, వెంటనే చేయడం, మళ్ళీ లాక్ వేసేయడం అంతే. మామూలుగా మనకి హోల్డర్స్ ఇప్పుడు గోడలకి ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు చూడండి గోడలకు వచ్చేవి కావన్నమాట. అప్పుడు మనకి డైరెక్ట్ గా స్విచ్ బోర్డ్స్ లోనే హోల్డర్స్ వచ్చేది. అండ్ ఈ డోర్ చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఇది డోర్ ఆగదనమాట, లోపలికి వచ్చేస్తుంది. సో అందుకోసము దీని ఊరికి థ్రెడ్ కట్టి, అప్పటివి కాబట్టి ఇంకా అంటే ఆ పోల్ కి థ్రెడ్ కట్టి దీనికి కట్టేశారనమాట. సో డోర్ మళ్ళీ పడకుండా మనం డోర్ క్లోజ్ చేసుకోవాలంటే ఆ థ్రెడ్ తీసేసి డోర్ క్లోజ్ చేసుకుని లాక్ వేసుకోవడమే. లోపల రా. ఇంకా ఈ ఫిల్టర్ అయితే నా చిన్నప్పుడు, నా స్కూల్లో ఉన్నప్పుడు ఫిల్టర్ గైస్, ఫస్ట్ ఫిల్టర్ మా ఇంట్లో వాటర్ ఫిల్టర్. మనకైతే వాటర్ ట్యాంకులు తెలుసు, లేదంటే ఇంకా మనకి సోలార్స్, ఈ సోలార్ ట్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అట్లా కాదు, అప్పుడు తొట్లు ఉండేవి. తొట్టు అంటారు దీన్ని. మనం ఇప్పుడైతే ట్యాప్స్ ఉన్నాయి, అప్పుడు ట్యాప్స్ ఏం లేదు. బయట వాటర్ వస్తుంది, ఉప్పు నీళ్ళు లేదంటే తెలుగు గంగ నీళ్ళు వస్తుంది. బిందెలతో మోసుకురావడం, రోజుకో 10 బిందెలు వేసుకోవడం, వాడుకోవడం, అట్లుండేది అంతా. ఇప్పుడైతే ట్యాంకులు వచ్చేసినాయి వాటర్. ఇక్కడ ఒక పెద్ద తొట్టు ఉంటది, ఈ మూలనైతే ఇంకొక చిన్న తొట్టిలా ఉంటది. ఇది ఎమర్జెన్సీ కోసం అనమాట. ఆడ వాటర్ అయిపోతే ఇక్కడ ఈ నీళ్ళు తీసుకుంటారు అట్లా. ఇది వచ్చి మీరు ఏదో జస్ట్ బకెట్ అనుకోబోతారు, కాదండి. ఇది గీజర్ కమ్ హీటర్ అనుకోండి. ఏమంటే మనకి ఇప్పుడు హీటర్ వచ్చి మనం కట్టి పెట్టుకొని పెట్టాలి, అదంతా ప్రాసెస్. దీంట్లోనే హీటర్ ఇన్బిల్ట్ ఇచ్చేసి ఉంటారు, దీనికి వైరింగ్ ఉంటుంది, స్విచ్ బోర్డ్కి ఇచ్చేసి ఉంటారు. వాటర్ వేసుకోవడం, స్విచ్ చేసుకుంటే ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకుని వాటర్ తీసుకోవడమే. ఇదైతే భలే నచ్చింది నాకు. ఇప్పుడు దొరకవేమో ఇవి. ప్రశాంతంగా ఉంటుంది, షాక్ లేకుండా, మనకి సోది ఉండదు, తీసుకోవడం అంతా తలనొప్పి ఉండదు. సోప్ హోల్డర్స్, అప్పట్లో సోప్ హోల్డర్స్ అనమాట, బట్టలు వేసుకునేకి. పోల్స్ పైన చూడండి, చెప్పు. పైన అది వుడెన్ దంతలు అంటాం కదా మనం తెలుగులో, చాలా అయితే ఉందన్నమాట. ఇక్కడ వుడ్ అంతా వేసేస్తున్నారు. ఇది పైన వచ్చి మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి లేటెస్ట్ గా, అంటే అప్పట్లోనే ఉన్నాయి, ఇప్పుడు చేసుకుంటున్నారు నచ్చి. వెంటిలేషన్ కోసము, వర్షం పడితే వాటర్ కోసము. ఎంత ప్రశాంతంగా ఉందంటే, చల్లగా గాలి వస్తుంది, అసలు లైట్ కూడా అవసరం లేదు వాష్రూమ్కి వెళ్ళడానికి. ఎట్రా అట్లేరా, ఇలా వెంటిలేషన్ కోసం ఇదైతే వస్తుంది అనమాట. అంటే వర్షం పడింది అనుకోండి, మనకి యాక్చువల్గా పైన గ్లాస్ వేసి ఉంటారు, మేమైతే గ్లాస్ వేయలేదు. పైన ఏమైనా వర్షం అది పడిందంటే కింద పడకుండా ఒక రేకు లాంటిది క్లోజ్ చేసేస్తాం. వర్షం ఏం లేదంటే ఓపెన్ చేస్తే ఇట్లా వెంటిలేషన్ వచ్చేస్తుంది మనకి మంచిగా. ఒకసారి ఇక్కడ దగ్గర ఇది చూడండి, నేను చెప్పాను కదా మీకు, వాలే చూడండి, దగ్గర 2 అడుగులు ఇంచుమించు ఉంది చూడండి. నా చేయి చూడండి, ఇక్కడ దాకా ఉంది వాల్ విడ్త్, ఇంత విడుతుంది వాల్. అప్పట్లో కట్టింది కదా, అందుకే ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. 45 years ఉన్నా అదే. మనం ఇప్పుడు కట్టింది ఒక 5 ఏళ్ళ తర్వాత అంతా నీరు చెల్లడము, వాటర్ కారడము, అంతా ఉడాలుగా ఉంటుంది. అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి గోల్డ్లో. ఒకసారి ఇట్రా, హౌస్ ఓల్డే, కానీ ఇంట్లో అన్ని ఆల్మోస్ట్ మోడర్న్ గానే ఉంటాయి. వాష్రూమ్ చూడండి, వెస్టర్న్ వాష్రూమ్ చూడండి ఎంత క్యూట్ గా ఉందంటే. ప్రశాంతంగా ఒక మనిషి ప్రశాంతంగా పోవచ్చు. పైన చూడండి, చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం లోపలికి వెళ్ళి వాష్రూమ్ చేస్తా అంటే పైన నుంచి వాటర్ పడతా అంటే సమ్మగా ఉంటుంది. ఇంకేమున్నాయి, సరే ఓకే, ఇంక మిద్ది పైకి వెళ్దాము, మిద్ది పైన చూపిస్తాము. ఇది అనమాట, పైన చూపి స్వప్న, పైన చూపి. ఇది మా తాతయ్య అంబ్రిల్లా అనమాట. ఈ అంబ్రిల్లా టార్చ్ మా తాతకి మ్యాండేట్, ఎక్కడికి వెళ్ళిన అంబ్రిల్లా టార్చ్ మాత్రం ఖచ్చితంగా ఉంటది మా తాతయ్య ఎమర్జెన్సీ కోసం. ఇక్కడ చూపి. ఇది డాక్టర్ వాటర్ ఆర్ అంట, కాపర్ది. దీనిపైన కూడా స్వప్న కన్ను ఉంది. వాటర్ ఫిల్టర్ బాగుంది కదా, క్యూట్ గా. పైకి వెళ్దాము, పైన చూపిస్తాను. స్టెప్స్ చెప్పాను కదా మీకు ముందు, స్టెప్స్ లాగా కాదు ఇవి, చిన్నవిగా ఉంటాయి, హైట్ ఉంటాయి, మనకి విడ్త్ తక్కువ ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా రావాలి, ఇవన్నీ తగులుతాయి. చెప్పాను కదా మీకు. వర్క్ జరుగుతుంది, సో అదే డిస్టర్బెన్స్ అన్నమాట.
మనకి వీళ్ళేం వర్క్ చేపిలేదు, జస్ట్ ప్యాచ్ వర్క్ చేపించి పెయింటింగ్ చేపించారనమాట. నార్మల్గా ఉండడానికి కాస్త వాటర్ లీక్ అవుతుందంటే ప్యాచ్ వర్క్ చేపించి పెయింటింగ్ చేపించారు. నేను మీకు చెప్పాను కదా కిచెన్ రూమ్లో ఎగ్జాస్టర్ చిమ్మి అదంతా. ఈ చిమ్మికి ఇక్కడ నుంచి ఇంకా పొగ రావడం అంతా బయట ఈ నుంచి వస్తాయి అనమాట, ఎగ్జాస్టర్ ఫ్యాన్ టైప్లో. వంట చేసుకుంటే ఇంకా మనం ఏమి ప్రతిసారి చిమ్మిలాగా స్విచ్లు ఇవేమి ఉండవు, ఇంకా వంట చేసుకుని ప్రతిసారి పొగంతా బయటకు వచ్చేస్తుంది దీని ద్వారా. అండ్ ఆల్సో అట్లే వాష్రూమ్స్లో చెప్పాను కదా నేను మీకు, ఇట్లా మనకి వాష్రూమ్లో వెంటిలేషన్ కోసము వీళ్ళు పెట్టించుకున్నారని చెప్పి. మామూలుగా గ్లాస్ ఉన్నింది, గ్లాస్ తీసేసారనమాట. గ్లాస్ తీసేసి రేక్ పెట్టుకున్నారు. ఒకవేళ వర్షం పడితే పైకి వచ్చి రేక్ వేసుకుంటే అంతే, ఇంకా వర్షం పడదు. లేదు లైట్గా పడుతుందంటే అటు ఓపెన్ చేసుకున్నారంటే కిందే వెళ్ళిపోతుంది వాటర్, అంత ప్రాబ్లం ఏం లేదు. ఎంత బాగుంది చూడండి ఈ ఫెసిలిటీ. ఇప్పుడు మనకు వెంటిలేషన్ లేక అసలు సస్తున్నాం టౌన్లో కానీ సిటీస్లో కానీ. పక్కన ఇల్లు కట్టేస్తారు, చూసారా చిన్న పొయ్యి పెట్టుకుంటాం కదా ఎమర్జెన్సీ కోసం ఎప్పుడైనా, అది అనమాట. యాక్చువల్ దాన్ని కస్తూరి పొయ్యి అంటారు, సారీ కుమారి పొయ్యి అంటారు దాన్ని. నేను చెప్పడం మర్చిపోయినాను, ఏదో మా అమ్మ చెప్తా ఉన్నింది అప్పుడు దాన్ని కుమారి పొయ్యి అంటారని. మా సైడ్ లైక్ తిరుపతి సైడ్ కుమారి పొయ్యి అంటారు, వీళ్ళు ఏమంటారు ఏమో మేము పొయ్యి అంటాం గైస్, అంతే. మేము కుమారి పొయ్యి అంటాం. సో ఈ బెడ్ అయితే నాకు చిన్నప్పటి నాకు తెలిసి నాకు ఊహ వచ్చినప్పుడు బెడ్ మా ఇంట్లో ఉంది, కాట్. సారీ, ఇది హాస్పిటల్ కాట్ అంటారేమో నాకు తెలిసి. చూడ్డానికి ఓకే కానీ పడుకున్నా టప్ టప్ సౌండ్ వస్తుంది గైస్. సో ఇదైతే టోటల్ టెర్రస్ అనమాట. ఇంకా బాగుంది టెర్రస్ కూడా. మొన్న మార్నింగ్ అందరూ ఇక్కడే పడుకున్నాం 10 members. చల్లగా గాలి 3 నుంచి 4 నుంచి చలి, నాకు ఏసీలో ఉన్నట్టు జలుబు కూడా వచ్చింది అనుకోండి, అంత చల్లగా ఉన్నింది. ఇంక మనం స్టెప్స్ దిగేటప్పుడు ఏమంటే ఈ స్టెప్స్ వేరు చెప్పాను కదా మీకు, పాత స్టెప్స్ ఇట్లే దిగామంటే పైన తగులుతుంది అనమాట. మనం ఖచ్చితంగా దిగుతూ ఖచ్చితంగా తిరగాలి, లేదంటే ఫస్ట్ నుంచే తిరగచ్చు, ప్రాబ్లం లేదు. తిరిగి దిగాల్సిందే మెల్లగా, ఇట్లా పట్టుకొని ఓపిక్గా దిగచ్చు ప్రశాంతంగా, లేదంటే తగులుతుంది పైన. చూడండి ఖచ్చితంగా బెండ్ అవ్వాల్సిందే. ఏదో నేను ఒక మాదిరిగా హైట్ ఉన్నాను కాబట్టి నాకు తగులుతుంది. ఇంకా సో అక్కడ ఒక మీటింగ్ జరిగింది, చూపిస్తా ఆగండి. మా అమ్మమ్మ వాళ్ళంతా కలిసిన మీటింగ్ అది. ఓ షట్, మీటింగ్ ఎండ్ గాయ్స్. మీటింగ్ అయిపోయింది, సమావేశాలు అయిపోయింది, బడ్జెట్ రిలీజ్ చేయాలి. రోజు 12 వరకు మీటింగ్ జరుగుతుంది ఇక్కడ, మా అమ్మమ్మ బ్యాచ్ అంతా. అది ఇంకా ఇట్రాను. ఓకే, సో ఇది గైస్ మా అమ్మమ్మ గారి హోమ్ టూర్ అన్నమాట. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ తీయగలుగుతాం, లేదు అంటే మేము తీయలేము. ఎందుకంటే ఏం బా అలానే కాదు, ఏమో పెద్ద మైసూరు మహారాజా. సరే గైస్, ఇన్ కేస్ మీకు మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి మరీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పురా. బాయ్.